సార్, నా పేరు రమాదేవి దాసరి. నేను జెడ్పీహెచ్ఎస్ గురుజాలలో బయాలజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యాను సార్. నేను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ని. సో చాలామంది ఇది బోగస్ అని అంటున్నారు. అదేవిధంగా ఇది అలాంటిది ఏం కాదు సార్. నేను చాలా జెన్యున్గా జరిగింది. అదేవిధంగా మేము ఎటువంటి ప్రలోభాలకు లోబడలేదు సార్. మాలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ని గుర్తించి ఈ ప్రభుత్వం మాకు చాలా మంచి పెద్ద అవకాశం ఇచ్చింది సార్. సో అందుకు మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి రమేష్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఏలూరు జిల్లాలో పుట్నూరు మండలంలో మంజరగూడ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నాము. ఇటీవల కాలంలో మెగా డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటాలో నేను జాబ్ పొంది ఉన్నానండి. అయితే ఇటీవల కాలంలో గత కొన్ని రోజుల నుంచి డిఎస్సి అనేది అసత్య ప్రసారాలు జరుగుతున్నాయి. అవన్నీ కరెక్ట్ కాదండి. స్పోర్ట్స్ కోటా 3 అంచెల విధానంలో శాప్ వారు అత్యంత పారదర్శకంగా నిర్వహించి మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి రిజర్వేషన్లో 3% స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇచ్చి ఎంతో అత్యున్నతగా ఈ పోస్టులు తీశారండి. దీనికి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే మా ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి అసత్య ప్రసారాలు చేయకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా పేరు పవిత్ర. నేను గుంటూరు వాస్తవ్యురాలని. నేను నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ని మరియు నేషనల్ మెడలిస్ట్ని. నా గేమ్ వచ్చేసి జిమ్నాస్టిక్స్. ఇందులో నేను 4 స్కూల్ గేమ్ నేషనల్స్, 1 జూనియర్ నేషనల్, 1 సీనియర్ నేషనల్, 4 ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలు ఆడాను మరియు సౌత్ జోన్లో 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాను. గత ఏడాది జరిగిన మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో రిటర్న్ టెస్ట్లో ఏ అవకతవకలు లేకుండా ఎంపిక కాబడ్డాను. దీనికి గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష. మాది పాత పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం. నేను రీసెంట్గా జరిగిన 2025 మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఎస్జిటిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను ప్రజెంట్ వర్క్ చేస్తుంది వేలేరుపాడు మండలం కోయిదా ఎంపీపీఎస్ కోయిదా స్కూల్లో చేస్తున్నానండి. నాకు ఈ పోస్ట్ అనేది స్పోర్ట్స్ కోటాలో రావడం జరిగింది. యాక్చువల్గా నేను డిగ్రీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ లెవెల్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం జరిగింది. సో తర్వాత డిగ్రీ అయిన తర్వాత నేను సచివాలయంలో జాబ్ చేశాను మహిళా పోలీస్గా. 2025లో ఇలా మెగా డిఎస్సి జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఈ గవర్నమెంట్ అనేది 3% అనేది స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి మెరిట్ సర్టిఫికేట్ ఉందో స్పోర్ట్స్లో వాళ్ళకి డిఎస్సి వితౌట్ ఎగ్జామ్ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఆధారంగా పోస్ట్ ఇస్తానని చెప్పేసి నేను పేపర్లో ఒక క్లిప్పింగ్ చదివిన తర్వాత ఇదేదో మంచి అవకాశం అనిపించింది నాకు. ఎందుకంటే గతంలో నాకు ఎక్కడ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంతగా ఉపయోగపడినట్టు అనిపించలేదు. నేను చాలా చోట్ల ఆడాను కానీ అవి ఎక్కడ ఆడటం వరకే పరిమితమా, ఏంటి ఎక్కడ ఉపయోగపడవా అనుకునే దాన్ని మధ్యలో ఒక్కొక్కసారి. కానీ మనం పడ్డ కష్టం ఎక్కడికి పోదనేది నాకు ఈరోజు లైవ్లో నాకే తెలిసింది. సో నేను అప్పుడు ఆడింది నాకు ఇక్కడ యూజ్ అవుతుందని నాకు అనిపించి నేను అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత కొన్ని డేస్కి నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఇలా మీరు విజయవాడలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి రావాలి, సంబంధిత సర్టిఫికేట్స్ ఏవైతే కావాలనేది ఆ సర్టిఫికేట్స్ని తీసుకురావాల్సిందిగా అని ఆ మెసేజ్ వచ్చింది నాకు. సో మెసేజ్ వచ్చిన తర్వాత నేను వాటిని అన్నింటినీ రెడీ చేసుకుని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి విజయవాడలో నేను అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే అప్లై చేశారో అంతమంది యొక్క నేమ్ బోర్డులో ఫ్రంట్ డిస్ప్లే చేశారు. చాలా క్రౌడ్ రావడం జరిగింది. బట్ ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా క్లీన్గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ బోర్డు మంచిగా నిర్వహించిందండి అక్కడ. సో అక్కడ మాకు ఏం చెప్పారంటే వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2-3 స్పెల్స్లో జరుగుతుందమ్మా ఈ వెరిఫికేషన్. ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరైతే జెన్యున్గా ఆడారో వాళ్ళ పేరు మాత్రమే వచ్చేలాగా మీకు ఒక ప్రైమరీ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి మేము ఆన్లైన్లో పెడతాము. ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది, ఎక్కడ ఆఫ్లైన్ అనేది జరగదు. ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు అని చెప్పారు.
సో ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత ప్రైమరీ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి వదిలేరు. సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే అబ్జెక్షన్స్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చింది. అప్లై చేసిన వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అటెండ్ అయిన వాళ్ళు అందరి పేర్లు కూడా ఆ యొక్క ప్రైమరీ లిస్ట్లో అనేది రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు రైజ్ చేయొచ్చు. అది అప్లై చేసిన వాళ్ళే కాదు, అప్లై చేయని వాళ్ళైనా సరే ఒక పర్సన్కి సంబంధించి అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు. ఈ యొక్క ప్రాసెస్ అయింది. అబ్జెక్షన్స్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఎవరి పేర్లు వచ్చినాయి ఈ అబ్జెక్షన్స్లో అంతా మళ్ళీ వెరిఫై చేశారు. సాప్ వాళ్ళు ఒక 2-3 టైమ్స్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరి సర్టిఫికేట్ అయితే జెన్యూన్ ఉందో వాళ్ళని మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో అనేది నేమ్ పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం కానీ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ లేకపోయినా అలాంటి వాళ్ళ పేర్లు అనేది పక్కకు తీసేసి అన్ని సర్టిఫికేట్స్ జెన్యూన్గా ఉండి అంతా క్లియర్గా ఉన్న వాళ్ళని మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో అనేది పెట్టడం జరిగింది. దాంట్లో నా పేరుని చూసుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ నేను కూడా ఏమనుకున్నానంటే ఇప్పుడు వస్తున్నాయి కదా ప్రజెంట్ రూమర్స్, డబ్బులు తీసుకుని ఇచ్చారు పోస్టు ఇలా అని. నేను అప్పుడు అప్లై చేసిన దగ్గర నుంచి ఇలాంటి రూమర్స్ చాలా విన్న తర్వాత స్పోర్ట్స్ కోటా అంటున్నారు, ఎగ్జామ్ లేదంటున్నారు, ఇలా ఏమన్నా జరుగుద్దేమో అనుకున్నాను. కానీ అదంతా అబద్ధం అండి. మా జిల్లాలో 13 మంది సెలెక్ట్ అయ్యాం. 13 మంది కూడా జెన్యూన్గా ఆడిన వాళ్ళం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఏ టైంలోనైనా మేము చూపించగలం ఆ సర్టిఫికేట్స్. మీరు ఏ విధంగా వెరిఫై చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకున్నా పర్వాలేదు. 13 మందికి కూడా మాకు జెన్యూన్గానే వచ్చినాయి. మేము ఆడిన సర్టిఫికేట్స్. మేము దీనికి సంబంధించి ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కానీ ఈ మంత్రి ద్వారా రికమెండేషన్ చేయించుకున్నారు, ఆ మంత్రి ద్వారా రికమెండేషన్ చేయించుకున్నారు అనే టాక్ ఎక్కడా లేదండి. ఓన్లీ మేము పడ్డ కష్టాన్ని మా యొక్క సర్టిఫికేట్ యొక్క మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ మెగా డిఎస్సిలో మాకు ఈ పోస్ట్ అనేది ప్రభుత్వం వారు అందించారు. దీనికి కానీ నేను గవర్నమెంట్కి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్. నాకు నా జీవితానికి, నా బిడ్డ యొక్క భవిష్యత్తుకి నాకు ఇంకా వెనక్కి చూసుకోలేకుండా నాకు ఈ ఉద్యోగాన్ని కల్పించినందుకు సదా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. నా పేరు గోలపల్లి కిరణ్ కుమార్. నేను ఎంపీపీఎస్ నాయకులగూడెం కుక్కునూరు మండలం ఏలూరు జిల్లాలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్లో నేను స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం సంపాదించాను. నేను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్లో సర్టిఫికేట్ కలిగి ఉన్నాను. నేను పూర్తి మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగం సంపాదించాను. ఈ ఉద్యోగం సంపాదించడానికి అవకాశం కలిగించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హాయ్ అండి, నా పేరు పొడియం దుర్గా ప్రసాద్. నేను స్పోర్ట్స్ కోటా నందు ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. నరసాపురం మున్సిపల్ హై స్కూల్ టైలర్పేటలో. ఎన్నో సంవత్సరాల మా ఎదురుచూపుకి ఈ యొక్క సువర్ణ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఇలాంటి డిఎస్సి కూడా తీస్తారు అనే క్షేత్ర స్థాయిలో ఉద్యోగాలు కల్పించారు. మాలాంటి ఎంతోమంది నిరుద్యోగులకి లైఫ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ డిఎస్సి. మేము 10-15 సంవత్సరాల నుంచి స్పోర్ట్సే మా జీవితం. స్పోర్ట్స్ లేకుండా మేము లేం. ఎప్పటికైనా మాకు స్పోర్ట్సే కూడి పెట్టుద్ది అన్న సమయంలో 2025న ఈ గవర్నమెంట్ స్పోర్ట్స్ డిఎస్సి తీయడం జరిగింది. దాంట్లో నేను ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. స్పోర్ట్సే మా లైఫ్. స్పోర్ట్స్ లేనిదే మేము లేం. ఎన్నో ఉద్యోగాలకి మేము అప్లికేషన్ పెట్టినా మాకు ఎటువంటి జాబ్ రాలేదు. కానీ ఈ డిఎస్సిలో మాకు సువర్ణ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, అలాగే నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సోషల్ మీడియాలో కానీ కొంతమంది ఈ డిఎస్సి దగా డిఎస్సి అని చెప్పేసి చాలామంది
చాలా చాలా రకాలుగా నోటీసులు పెడుతున్నారు. మాకు జెన్యూన్గానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. మాకు ఎటువంటి మేము ఎవరికి లంచాలు ఇవ్వలేదు, ఎవరు కాలు పట్టుకోలేదు. ఇది మా కష్టం ఫలితంగానే మాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే స్పోర్ట్సే మా లైఫ్. మేము చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడుతూనే ఉన్నాం. ఆ స్పోర్ట్సే ఈరోజు మాకు ఉద్యోగం తెచ్చిపెట్టింది. ఎటువంటి బ్యాడ్ న్యూసెస్ కానీ ఎవరు నమ్మొద్దు దయచేసి. మాకు అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్, నా పేరు ఎం వెంకటేష్. నేను కొత్తగా ఇచ్చినటువంటి మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటాలో ఎల్సిటీగా రిక్రూట్ అయ్యాను. నేను వర్క్ చేస్తున్న స్కూల్ పేరు వచ్చేసి టైలర్పేట మున్సిపల్ హై స్కూల్, నర్సాపురం మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్. నా గేమ్ వచ్చి వాలీబాల్. నేను యూనివర్సిటీ ఆడాను. నన్ను ఇలా స్పోర్ట్స్ కోటాలో ఎల్సిటీగా రిక్రూట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే వాస్తవాలు ఏంటంటే, దుష్ప్రచారాలు ఏం జరుగుతున్నాయంటే, ఈ స్పోర్ట్స్ కోటా మెగా డిఎస్సి 2025 బ్యాచ్ వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయిన వాళ్ళు, వీళ్ళకి షాప్ అకాడమీలో మాకు స్పోర్ట్స్ కోటా వాళ్ళకి వెరిఫికేషన్ జరిగింది. అయితే స్పోర్ట్స్ కోటాలో ఈ షాప్ అకాడమీలో వెరిఫికేషన్ జరగడం వల్ల ఏంటంటే, వీళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చుకొని ఆ యొక్క పోస్టులను కొనుక్కోవడం జరిగింది. వెరిఫికేషన్లో కూడా నకిలీ సర్టిఫికేట్స్ చూపించి, నకిలీ సర్టిఫికేట్స్ని ఆధారంగా అవి నకిలీ సర్టిఫికేట్స్ కాబట్టి వీళ్ళకి డబ్బు ఆశ చూపించి ఈ పోస్టులను వాళ్ళకి ఇవ్వడం జరిగిందనేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏం లేదండి, అవన్నీ వాస్తవాలు అయితే కాదు. మాకు జెన్యూన్గానే మా యొక్క ప్రతిభ ఆధారంగానే జెన్యూన్గానే మాకు ఈ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చూసి ఇలా మీకు ఇక్కడ ఈ ప్లేసెస్లో మీకు కౌన్సిలింగ్ ఉంటుందండి, వెరిఫికేషన్ ఉంటుంది, మీరు అక్కడ రావాల్సి ఉంటుందంటే మేము ఆ మెసేజ్ని పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని డిస్టిక్ వాళ్ళు వచ్చారండి. ఇక్కడ విజయవాడలో జరిగింది, షాప్ అకాడమీ దగ్గర విజయవాడలో జరిగింది. అయితే అక్కడ అందరం వెళ్ళాం. ఫస్ట్ ఏంటంటే చాలా క్రౌడ్ ఎక్కువవడం వల్ల ఏంటంటే మాకు కొన్ని టోకెన్స్ ఇచ్చారు. టోకెన్స్ ఇవ్వడం వల్ల నెంబర్స్ ముందు పిలిచారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మాకు ఈవినింగ్ అయిపోయేసరికి నెక్స్ట్ డే చేశారు. నెక్స్ట్ డే కౌన్సిలింగ్ జరిగింది. నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత మాది కౌన్సిలింగ్కి లోపలికి వెళ్ళాము. కౌన్సిలింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక 5-6 మెంబర్స్, అంటే ఒక డిస్టిక్లో ఒక 5-6 మెంబర్స్ వచ్చే, అన్ని డిస్టిక్ లోపలే వెరిఫికేషన్ జరుగుతున్నాయి. 5-6 మెంబర్స్ మా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, మా ప్రతిపాదరంగా ఏదైతే మా సర్టిఫికేట్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్, డైట్ అయితే యూజర్ అయితే యూజర్, బీపీడీ అయితే బీపీడీ, బీఈడీ అయితే బీఈడీ, ఆ సర్టిఫికేట్స్ మేము వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు జెన్యూన్గా వెరిఫికేషన్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు చూసిన తర్వాతే వీళ్ళు అర్హులా కాదనేసి ఆ సర్టిఫికేట్స్ చూసిన తర్వాతే మాకు నెక్స్ట్ ఏంటంటే, ఆ సర్టిఫికేట్స్ వీళ్ళు జెన్యూన్గా ఉన్నారా లేదని ఆ సర్టిఫికేట్స్ మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత మాకు నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారంటే, అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది అయితే వెరిఫికేషన్కి వచ్చారో అంతమంది పేర్లను మనకి దీంట్లో వెబ్సైట్లో ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే, కొంతమందికి బ్యాకప్ సర్టిఫికేట్స్ లేక కొంతమంది సర్టిఫికేట్స్ అటు ఇటుగా ఆన్లైన్లో చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేశారంటే ఒక వారం రోజులు బ్యాకప్ సర్టిఫికేట్ ఇవ్వని వాళ్ళు కానీ, సర్టిఫికేట్స్ సరిగ్గా పాస్ చేయని వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఆ గడువు ఇవ్వడం ఏం జరిగిందంటే, గడువు ఇవ్వడం వల్ల బ్యాకప్ సర్టిఫికేట్స్ ఇవ్వని వాళ్ళు ఏం చేశారంటే ఒక వారంలో అన్నీ సబ్మిట్ చేశారు. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే, మళ్ళీ అందులో రీవెరిఫికేషన్ జరిగింది. ఎవరైతే సరిగ్గా వెరిఫికేషన్ మంచిగా ఇచ్చారో, ఈ సర్టిఫికేట్స్ అయితే ఎవరైతే జెన్యూన్గా ఉన్నాయో
వాళ్ళ పేర్లు ఏంటంటే మళ్ళీ టెంప్టేటివ్ లిస్ట్‌లో ఇచ్చారు. జెన్యూన్‌గా ఎవరైతే సర్టిఫికేట్‌లు ఉన్నాయో వాళ్ళ నేమ్స్ మళ్ళీ ఆహ్, టెంప్టేటివ్ లిస్ట్‌లో ఇచ్చారు. ఆ టెంప్టేటివ్ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో అక్కడ తెలిసిపోద్దండి మనకి జాబ్ వచ్చిందో లేదో టెంప్టేటివ్ లిస్ట్‌లో మనకి తెలిసిపోద్ది. మనకి ఫర్ సపోజ్ మా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 పోస్టులు ఉండే. ఏది ఎస్‌జిటి. ఆ ఎస్‌జిటిలో 13 పోస్ట్‌లో నా పేరు ఎక్కడుంది? 13థ్‌లో ఉన్నానా? 11థ్‌లో ఉన్నానా? 12థ్‌లో ఉన్నానా? చూస్తే తెలిసిపోద్ది. దాన్ని పట్టుకొని మన జాబ్ వచ్చిందో లేదో తెలుసుకుంటాం. అప్పుడు ఏం జరిగిందంటే మనకి జాబ్ వచ్చిందో లేదో టెంప్టేటివ్ లిస్ట్‌లో తెలిసిపోద్ది. తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఫోనొచ్చింది. మెసేజ్‌లు వచ్చాయండి. మీకు ఇలా జాబ్ వచ్చింది. మీరు ఇలా అమరావతి రావాల్సి ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెడ్ క్వార్టర్స్ మన ఏలూరు హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ నుండి పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అమరావతి వెళ్ళాల్సొస్తది. నియామక పత్రాలు తీసుకోవడానికి అనేసి ఫోనొచ్చింది. అప్పుడు మేము అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయి ఏలూరులో ఉన్నామండి హెడ్ క్వార్టర్స్ దగ్గర. అక్కడ నుండి మేము మమ్మల్ని ఆళ్ళే రిసీవ్ చేసుకున్నారు. ఏలూరు నుండి మళ్ళీ అమరావతికి తీసుకెళ్ళి అక్కడ మాకు నియామక పత్రాలనేటివి అందజేశారు. ఇందులో ఎటువంటి అవకతవకలైతే జరగలేదు. మాకు జెన్యూ పరంగానే ఈ జాబులనేటివి ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఈ ప్రభుత్వానికి ఏంటంటే ఈ గవర్నమెంట్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ మెగా డిఎస్సి 2025 బ్యాచ్. అలాగే మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా వాళ్ళం. ఎందుకంటే ఈ 7 ఇయర్స్‌లో డిఎస్సి ఎవరు ఈ అంతకుముందున్న ప్రభుత్వం అయితే తీయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు ఈ 7 ఇయర్స్‌లో ఈ డిఎస్సి 7 ఇయర్స్ అయ్యాక ఈ డిఎస్సి తీయడం జరిగింది. అందుకనే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ మేము ఈ మెగా డిఎస్సి 2025 బ్యాచ్‌లో రుణపడి ఉంటాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని మెగా డిఎస్సి 2025 బ్యాచ్ డిఎస్సి వాళ్ళమందరం కలిసి అందరి ద్వారా ఈ విన్నపం తెలియపరుస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ, మాది గుంటూరు డిస్టిక్. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మెగా డిఎస్సిలో నాకు పీడీ పోస్ట్ వచ్చిందండి. నా గేమ్ వచ్చి తైక్వాండో. నేను నేషనల్ గేమ్స్ ఆడాను. దానికి జెన్యూనిటీ మొత్తం తీసుకున్న తర్వాతే నాకు ఈ స్పోర్ట్స్ మెరిట్ ఇచ్చారండి. ఆ స్పోర్ట్స్ మెరిట్లో నాకు ఈ పీడీ పోస్టు వచ్చిందండి. కానీ ఈ స్పోర్ట్స్ వెరిఫై చేసే దాంట్లో ఎటువంటి అవాంతరాలు జరగలేదు. అంతా ఫెయిర్గానే జరిగిందండి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నమస్కారం సార్. సార్, నా పేరు కుంజ సీతారాముడు, ముచ్చాలపల్లి జడ్పిహెచ్ఎస్ మొగల్తూర్ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నందు పీడీగా విధులు నిర్వహిస్తున్నాను. విలువిద్య నందు గోల్డ్ మెడల్ సాధించినందుకు మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా నందు జెన్యూన్గా ఉద్యోగం రావడం జరిగింది. కావున మన ప్రియతమ ముఖ్యమంత్రి వారికి మరియు స్పోర్ట్స్ కోటా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు చివటిమేలి మహాలక్ష్మి. 2025 మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో టీచర్ జాబ్ వచ్చింది. నేను ప్రస్తుతం కాళ్ళమండలం కలవపూడి జడ్పిహెచ్ పాఠశాల నందు పనిచేస్తున్నాను. నేను జాతీయ స్థాయిలో సీనియర్ ఉమెన్స్ విభాగంలో ఖోఖో ఆడాను. నేను ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మెరిట్ ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం నాకు టీచర్ జాబ్ ఇచ్చింది. ఈ టీచర్ జాబ్ ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. Myself Dr. Sujata Kaskani, working as a school assistant physical education, PLS JP High School, Akmedu. నేను రీసెంట్ డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయినానండి. నేను హ్యాండ్బాల్ ప్లేయర్ని. నేను 25 నేషనల్స్ వరకు ఆడుతున్నాను. నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. అయితే అనుకునేవాళ్ళం అనమాట, ఇన్ని నేషనల్ లెవెల్ మెడల్స్, స్టేట్ లెవెల్ మెడల్స్ ఉన్నా కూడా ఈ సర్టిఫికేట్స్కి వెయిటేజే లేదా, ఈ సర్టిఫికేట్స్కి గుర్తింపే లేదా, దీన్ని ఎవరు గుర్తించే వాళ్ళ లేరా అనుకునేవాళ్ళం. ఎందుకంటే మేము చాలా అకాడమిక్స్ మిస్ చేసుకుని నేషనల్ లెవెల్ ప్లేయర్ అవ్వాలంటే 7-8 గంటలు గ్రౌండ్లో కష్టపడాలండి. మిస్ చేసుకుని అంత కష్టపడి మెడల్ సాధించిన తర్వాత వాటికి గుర్తింపే లేదు. మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలంటే తప్పనిసరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందేనా, మళ్ళీ అకాడమిక్స్ వాళ్ళతో పోటీ పడాల్సిందేనా అని ధైర్యంగా క్రీడల్ని కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ప్రమోట్ చేయలేని పరిస్థితి మాకు కూడా వచ్చేసింది. అటువంటి సమయంలో
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ కోటా 3% చెప్పి డైరెక్ట్గా స్పోర్ట్స్ ప్రతిభావంతులైన క్రీడాకారులకి జాబ్స్ కల్పించడం అనేది చాలా మంచి పరిణామం. మా క్రీడాకారులందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఈ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగిందండి. మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈవెన్ దో లిస్ట్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ క్వైరీస్కి టైం ఇచ్చారు. అదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదు దేని గురించి కూడా. మా సర్టిఫికేట్స్ ఆధారంగానే మనం గుర్తించి జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకుని డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ పెట్టి మా క్రీడాకారులందరినీ ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి అందరికీ మాకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరరావు. నేను ఇలా 2025 మెగా డిఎస్సి నందు స్పోర్ట్స్ కోటా నందు ఎగ్జిట్గా నియమించడం జాబ్ రావడం జరిగింది. నేను సౌత్ జోన్ అండ్ అండర్-19 నేషనల్స్ వాలీబాల్ గేమ్ నందు మెడల్ సాధించడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నందు కూడా తారతమ్యం లేకుండా పగడబందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపి మాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క మధ్యవర్తికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇలా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా యొక్క ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.